బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ పై ఎగిరెగిరి పడుతున్న టేస్టీ తేజ. ఇక నిఖిల్ జోలికి వస్తే చెక్కేస్తా అంటున్న పృథ్వీ. అసలు నిఖిల్ అండ్ టేస్టీ తేజల మధ్య గొడవ ఎందుకు జరిగిందంటే, ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన గెస్టులు నిఖిల్ అండ్ గౌతమ్లను కంటెండర్స్ గా సెలెక్ట్ చేస్తారు టాస్క్ కోసం. ఇక ఈ నేపథ్యంలో నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేస్తాడు కంటెండర్ గా 3వ టాస్క్ ఆడటం కోసం. ఇక దీనిపై ఫైర్ అవుతూ నిఖిల్ పైకి ఎగురుతాడు టేస్టీ తేజ. ఏమయ్యా నిఖిల్, ఇదేమైనా నీకు న్యాయమా? గౌతమ్ ఊరికే కాదు అనేది మిమ్మల్ని గ్రూప్ గేమ్ అని. ఆల్రెడీ నిన్న ఒక టాస్క్ ఆడాడు కదా, మళ్ళీ పృథ్వీకి అవకాశం ఇవ్వాలా? దీన్నే మరి గ్రూప్ గేమ్ అనేది. ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. నిఖిల్ మంచివాడన్న ముసుగేసుకుని మాత్రం హౌస్ లో తిరగొద్దు. ఎందుకంటే ఆ ముసుగు తీసేసిన తర్వాత జనాలు నిన్నెవరు నమ్మే ప్రయత్నంలో అయితే లేరు. నీ అంత వరస్ట్ గేమర్ని నేనైతే చూడలేదంటూ నిఖిల్ పై ఫైర్ అవుతాడు టేస్టీ తేజ. ఇక దానికి పక్కనే ఉన్న పృథ్వీ, రే తేజ మాటలు తిన్నగారని. నిఖిల్ని ఒక్క మాట అన్నా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు చెప్తున్నా వినండి, నిఖిల్ జోలికి ఎవరన్నా వెళ్ళాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి. ఎవడొచ్చినా కానీ చెక్కేస్తా మీ అందరినీ కూడా అంటాడు పృథ్వీ. నిఖిల్ తన అభిప్రాయం ఏంటో చెప్పాడు. నన్ను కంటెండర్గా సెలెక్ట్ చేశాడు, అది అతని పర్సనల్ విషయం. అందులో నీకేంటి? నీకు అవకాశం వస్తే నువ్వు నాకు ఇస్తావా ఏంటి? నీకు ఎవరికైతే ఇష్టమో వాళ్ళకే ఇస్తావు కదా. ఇది జస్ట్ 3వ టాస్క్. నెక్స్ట్ వేరొక టాస్క్ వస్తే నీకు కూడా అవకాశం వస్తుందంటూ వేలు చూపిస్తూ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు టేస్టీ తేజకి పృథ్వీ. ఇంకా టాస్క్లు ఏమీ అవ్వలేదు కదా, ఎందుకు గోలా చేస్తావంటూ చెప్తాడు పృథ్వీ. ఇలా పృథ్వీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో టేస్టీ తేజ గమ్మున కూర్చుండిపోతాడు. ఇలా నిఖిల్ కోసం ఇంత స్ట్రాంగ్గా పృథ్వీ నిలవడంపై అండ్ పృథ్వీకి నిఖిల్ సపోర్ట్ చేస్తూ కంటెండర్షిప్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అనేది కామెంట్ చేయండి. టేస్టీ తేజ అలా అనడం ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేసేయండి.